శాంతి. ఈటీవీ లైఫ్ వారు సమర్పించు మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎపిసోడ్లో మనం ప్రాక్టికల్గా మెడిటేషన్ ఎలా చేయొచ్చో నేర్చుకుందాం. ఈ మెడిటేషన్ కామెంటరీని మీరు ఉదయాన్నే చేసుకోవచ్చు, రాత్రి పడుకునే ముందు చేసుకోవచ్చు, డేలో ఒక బ్రేక్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ మెడిటేషన్ కామెంటరీ వీలైనంత సింపుల్గానే ఉంటుంది. కొత్తలో చేసినప్పుడు ఏకాగ్రత అనేటువంటిది కుదరకపోయినా నిత్య సాధన వల్ల చాలా త్వరగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వస్తుంది. సాధనే దీనికి మూలాధారం. ప్రాక్టీస్ ఇస్ ద కీ. అండ్ ఇది చేయాలి అంటే ఇలా ఒక రూల్స్, రెగ్యులేషన్స్ అవి ఏమీ కూడా అడ్డుగోడలు లేవు. ఎవరైనా సరే ఈ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇనిషియల్గా ఫ్యూ మినిట్స్తో స్టార్ట్ చేసి అలాగ మీకు అభ్యాసం అయిపోయినట్లయితే పావు గంట, అరగంట, 45 minutes, గంట సేపు కూడా ఈ మెడిటేషన్ అభ్యాసం చేసుకోవచ్చు. సో రండి స్టార్ట్ చేద్దాము. ఒకవేళ మీకు కుదిరినట్లయితే మంచిగా ఫ్రెష్ అయ్యి మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రేయర్ ప్లేస్ కానీ, ఒక పూజా మందిరం కానీ, ప్రార్థనా స్థలం కానీ ఉన్నట్లయితే అక్కడ కూర్చోండి. అలాగే కిందే కూర్చోవాలి, ఒక పర్టికులర్ పోజ్లోనే కూర్చోవాలని కూడా లేదు. మీ బాడీకి ఎలా కంఫర్ట్ ఉంటే అలాంటి కంఫర్టబుల్ పొజిషన్లోనే కూర్చోండి, కానీ అలర్ట్గా కూర్చోండి. అలాగే దీనికి వయసుతో కానీ దేనితో కానీ సంబంధం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా అందరూ కూడా ఈ మెడిటేషన్ అభ్యాసం చేయొచ్చు. మొదలు పెడతాం రండి. ఫస్ట్ స్ట్రైట్గా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి. బాడీలో ఎక్కడ ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్గా కూర్చోండి. మెల్లగా ఒక 3 సార్లు శ్వాస తీసుకుని శ్వాస వదిలేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, breathe out, breathe in, breathe out. మైండ్ అంతా కూడా రిలాక్స్డ్గా ఉంది. కొంచెం సేపు మనస్సుని శ్వాస మీద కేంద్రీకరించండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాస వదిలేస్తున్నప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించండి. మనస్సులో ఏ ఆలోచనలు వచ్చినా వాటిని జస్ట్ సాగనంపేయండి. ఈ సమయం, ఈ అమూల్యమైన క్షణాలు
కేవలం వర్తమాన సమయంలోనే ఉండండి. రకరకాల సంకల్పాలు నదీ ప్రవాహంలాగా వస్తున్న వాటిని సాగనంపేయండి. ఇప్పుడు మనసు యొక్క వేగం తగ్గింది. చాలా స్థిరత్వం వచ్చింది. చాలా ఏకాగ్రత వచ్చింది. ఇప్పుడు మెల్లగా 2 కనుబొమ్మల మధ్య పురుకిటి స్థానంలో ఏకాగ్రం చేయండి. అక్కడ చిన్న మెరిసే నక్షత్రాన్ని చూడండి. దివ్య ప్రకాశంతో వెలుగొందుతున్న ఒక మెరిసే స్టార్ని చూడండి. నేను చాలా శాంత స్వరూపాన్ని, శాంతి యొక్క ఫీలింగ్ని అనుభవం చేసుకోండి. ఈ పీస్ఫుల్ ఫీలింగ్ నా లోపల నుంచి ఉత్పన్నమవుతోంది. దేని మీద ఆధారపడింది కాదు. ఐఎమ్ అ పీస్ఫుల్ సోల్. ఆ పీస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ప్రేమమూర్తిని. ఐఎమ్ ఎ లవింగ్ సోల్. ఏ అపేక్షలు, అంచనాలు, లేనటువంటి నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమమూర్తిని నేను. ఈ నిర్మలమైన ప్రేమ మనసంతా నిండిపోతోంది. స్వచ్ఛమైన ప్రేమను నాలో పెంచుకుంటూ నా చుట్టూ ఉన్న వారికి అందరికీ పంచుతున్నాను. నేను
సుఖ స్వరూపాన్ని ఏ వ్యక్తి, పరిస్థితి, సంఘటన ఏది కూడా నా సుఖాన్ని తగ్గించలేవు. I'm always peaceful. I'm always happy. ఈ అంతర్గత సుఖం యొక్క అనుభూతితో నేను చాలా తేలికగా అయిపోతున్నాను. చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను. ఈ సంతోషము బాహ్య వస్తువుల నుంచి కానీ, వస్తు వైభోగాల నుంచి కానీ వచ్చింది కాదు. నేను స్వచ్ఛమైన పవిత్ర మూర్తిని, స్వచ్ఛత, ఆంతరంగిక పరిశుభ్రత, మనస, వాచ, కర్మణ సత్యత ఉన్నటువంటి పవిత్రమూర్తిని, ఈ పవిత్రత యొక్క శక్తి నా చుట్టూ వ్యాపిస్తోంది. నేను నివసిస్తున్న స్థానమంతా కూడా పవిత్రత శక్తితో నిండి ఉంది. నేను శక్తి స్వరూపాన్ని, ఆత్మవిశ్వాసం, ఆత్మిక శక్తితో నిండినటువంటి శక్తి స్వరూపాన్ని, జీవితంలో ఎదురయ్యే దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి నాలో ఉంది. అనంతమైన శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి. నేను జ్ఞాన స్వరూపాన్ని, నిజమైన వివేకవంతుణ్ణి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని వ్యక్తులను, పరిస్థితులను
సరిగ్గా పరిశీలించుకుని సహనము, ఓర్పుతో, ధైర్యంతో నిర్ణయం తీసుకునేటువంటి వివేక సంపన్నుణ్ణి ఈ సకల దివ్య గుణాలు నాలోనే ఉన్నాయి. వీటన్నిటికీ సాగరుడైనటువంటి పరమాత్ముడిని స్మృతి చేస్తున్నాను. పరమాత్ముడు శాంతి, ప్రేమ, ఆనందము, పవిత్రత, జ్ఞానము, శక్తికి సాగరుడు. ఆ పరమాత్మని యొక్క స్మృతితో ఈ దివ్య గుణాలన్నీ నాలో నింపుకుంటున్నాను. కొద్దిసేపు ఇదే అనుభవంలో ఉండండి. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పటి వరకు మీరు రాజయోగ అభ్యాసం యొక్క చిన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని చేశారు. ఇందులో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇది చాలా ఇంటర్నల్ మెడిటేషన్, అంటే చాలా అంతర్గతమైనటువంటి యోగము. దీని ద్వారా మనం క్రిందటి ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి మనలోనే ఉన్నటువంటి శక్తి, ఏవైతే మన లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ యూస్ఫుల్, అన్నిటికన్నా విలువైన, అన్నిటికన్నా ఉపయోగకరమైనటువంటి ఈ 7 గుణాలు ప్రత్యక్షమవుతాయి. పరమాత్మతో మనం ఎప్పుడైతే సంబంధం జోడించుకుంటామో ఆ గుణాలన్నీ కూడా మనలో వస్తాయి. సో ఈ రాజయోగ మెడిటేషన్ని మీకు సమయం దొరికినప్పుడల్లా మీరు చేసుకోవచ్చు. ఈ రాజయోగ మెడిటేషన్ బ్రహ్మకుమారీస్ యొక్క అన్ని సేవా కేంద్రంలో ఉచితంగా నేర్పించడం జరుగుతుంది. ఎవరైనా సరే వారి దగ్గరలో ఉన్నటువంటి సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ మెడిటేషన్ కోర్స్ని ఉచితంగా నేర్చుకోవచ్చు. మీ లైఫ్లో దీన్ని ధారణ చేయొచ్చు. మెడిటేషన్, సాత్విక లివింగ్, యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన జీవితంలో ఒక అవినాభావ అంశాలుగా మారిపోయాయి. ఇవన్నీ లేకుండా నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇంకా అలాగే ఉంటాను అంటే కొన్నాళ్ళ వరకు ఉండగలుగుతాం. అవసరం వచ్చి చేయాల్సి వస్తుంది, అప్పుడు కష్టం అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జీవితంలోకి రావడం వల్ల అది న్యాచురల్గా మన లైఫ్లో ఒక పార్ట్ అవుతుంది. అయితే వీటన్నిటికీ సాధన చేసే ముందు అందరికీ ఉండే అతిపెద్ద క్వశ్చన్, సాంసారిక జీవితంలో ఉంటే ఇవన్నీ మేము సాధన చేయగలమా అని. చెయ్యగలము అని అనేక వేల ఫ్యామిలీస్, లక్షల మంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. ఆధ్యాత్మికత అంటే అదేదో అవుట్ ఆఫ్ ద వరల్డ్, ఎవరికి మాకు అర్థం కాని విషయం అనేటువంటిది కాదు. కానీ ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎప్పుడూ మనం బయట విషయాలనే అర్థం చేసుకుంటాం, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాం.
అందుకనే మనల్ని మనం అర్థం చేసుకోవడము అంటే అది ఏదో చాలా పెద్ద సైన్స్ లాగా అనిపిస్తుంది. సాంసారిక జీవితంలో ఉంటూ కూడా ఈ సాధన చెయ్యొచ్చు అని వేల లక్షల మంది ఆధ్యాత్మికతను అభ్యసిస్తూ ఉన్నారు. సో ఇదేదో మాకు అర్థం కాదు, మాకు టైం లేదు అని కొట్టిపడేయకండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల దానిలో ఉన్న బెనిఫిట్స్ అనేటువంటి మీకే తెలుస్తుంది. అన్నిటికన్నా మొట్టమొదటి లాభము ఆ చెత్తబుట్ట ఏదైతే ఉందో, మైండ్ అనేటువంటి చెత్తబుట్ట, అది ఫస్ట్ క్లియర్ అవుతుంది. అది క్లియర్ అయితే కానీ అందులో వేరేది ఏది ఎక్కదు. మనం ఎంత పాజిటివ్ థింకింగ్ చేసినా నెగిటివ్ని బయటికి తీయకుండా అందులో ఎంత పాజిటివ్ థింకింగ్ చేసినా ఉపయోగం ఉండదు. సో మెడిటేషన్ వల్ల జరిగే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మైండ్ క్లియర్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సెకండ్ థింగ్, అనవసరమైన డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఒక్కోసారి కొన్ని మనం వదిలేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవిడ్ స్మోకర్ ఉన్నారు, డ్రింకర్ ఉన్నారు, వాళ్ళు వదిలేయాలనుకుంటారు. కానీ మనసు మాటిమాటికి అటుపక్కే వెళ్ళడం వల్ల వాళ్ళు వదలలేకపోతారు. కాబట్టి నిత్య రాజయోగ సాధన వల్ల మన మనసు మన నియంత్రణలోకి వస్తుంది. ఎందుకంటే నేను శక్తి స్వరూపాన్ని, నా మీద నాకు పవర్ ఉంది, నా మీద నాకు విల్ పవర్ ఉంది అని మనలో ఉన్నటువంటి శక్తి జాగరూకం అవుతుంది. దానివల్ల మనకి విల్ పవర్ వస్తుంది. ఆ విల్ పవర్తో మనం ఏ చెడు అలవాట్లను వదలాలన్నా, ఏ దుర్వ్యసనాలను వదలాలన్నా సరే దాన్ని మనం వదలచ్చు. ఇలా చేసి సాధించినటువంటి వారు అనేక మంది తమ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మన ముందు ఉన్నారు. అలాగే మూడోది, సంబంధాలు చాలా మెరుగుపడతాయి. ఎందుకు అంటే మనం లాస్ట్ టైమే చెప్పాం, మనమే మనతో హ్యాపీగా లేనప్పుడు ఎవరూ మనల్ని హ్యాపీగా చేయలేరు అని చెప్పేసి. మెడిటేషన్ రాజయోగ సాధన వల్ల దేని మీద ఆ హ్యాపీనెస్ డిపెండ్ అవ్వదు. దేని మీద సంబంధం లేకుండా ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను. అది అనడం వరకు ఈజీ, కానీ దాన్ని రియల్గా లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది రియల్గా ఎక్స్పీరియన్స్ చేసిన, అలాగని పరిస్థితులు రావని కాదు, పరిస్థితులు వస్తాయి. కానీ పరిస్థితులు వచ్చినా సరే ఆ పరిస్థితుల మధ్య ధైర్యంగా మనం నిల్చోగలుగుతాం. ఇంకొకటి, బుద్ధి యొక్క విశాలత పెరుగుతుంది. బుద్ధి చాలా షార్ప్గా అవుతుంది. ఎందుకు షార్ప్గా అవుతుంది? ఎందుకు అంటే బుద్ధిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థల్ని సంప్రదించండి. రాజయోగ సాధన ఉచితంగా అభ్యసించండి. రాబోయే మానస ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి.